శుభాభివందనములు ప్రియమైన దేవుని సంగమా, నా ఆత్మీయ సహోదరులకు, మరి ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క సహోదరుడికి, దైవ సేవకులకు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి చాలా రోజులు అవుతుంది దేవుని వాక్యం మీ ఎదుట చెప్పాలని ఆశపడుతున్నాను. మన దినమున కొన్ని విషయాలు చెప్పాను దేవుని సంఘము గురించి. మళ్ళీ ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి, మన సంఘాలకు, మన క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప వెలుగుగా ఉండటానికి, ఒక అత్యున్నతమైన విధానంలో మన క్రైస్తవ సమాజం ముందుకు కొనసాగటానికి కొన్ని విలువైన సంగతులు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రియమైన దేవుని నా ఆత్మీయ సహోదరులారా, ప్రియ సంఘమా, మరి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం చూద్దాం. ఈరోజు మన క్రైస్తవ సమాజము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా అభివృద్ధి కలగడానికి గల కారణం ఏమిటంటే మన ప్రభు యొక్క ప్రాణ త్యాగమును బట్టి. తాను చేసిన త్యాగం ద్వారా ఎక్కడో యెరూషలేములో ఉన్న ఆ దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో మన ప్రభువుని గురించి ప్రకటన చేస్తున్నారు. మన ప్రభువును ఆరాధిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంత గొప్పగా ఈ క్రైస్తవ సమాజమును వర్ధిల్లుతుంది అంటే దాని వెనుక మన ప్రభువు ఉన్నాడని, తాను చేసిన త్యాగం ఉన్నదని మనం గుర్తుకు చేసుకోవాలి. అది మొదటి స్థానము. రెండవది అపొస్తలులు. వాళ్ళ ప్రాణాలను పణంగమును పెట్టుకొని ఆ రోజు క్రైస్తవ్యానికి వాళ్ళ భుజస్కంధాల మీద మోసుకొని వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అని త్యాగం కూడా జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అంతేకాదు త్యాగంతో పాటు సహాయం కూడా జరుగుతుందని మనకు తెలుసు. చూడండి, ఎక్కడో ఉన్న ఆ యెరూషలేము, ఎక్కడో ఉన్న ఆసియా ఖండములో కేవలం ఒక మధ్యధార సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యొక్క యెరూషలేము ప్రాంతము ఎక్కడ, ఈరోజు మన భారతదేశము ఎక్కడ? మరి ఇంత గొప్పగా ఈరోజు పరిచర్య వచ్చిందంటే త్యాగం కనబడుతుంది ఒకటి, రెండవది పరిచర్య కనబడుతుంది, మూడవది మనకు సహాయం కూడా కనబడుతుంది. ఒకటి త్యాగము, ఒకటి పరిచర్య, మూడవది సహాయం కూడా కనబడుతుంది. ఇంత గొప్ప పరిచర్య వెనుక ఉన్న ఆయుధం ఏదయ్యా అంటే ప్రార్థన. ఆ రోజు అపొస్తలులు ఏ విధంగా మేడగది మీద కూర్చున్నారో, అప్పుడు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మలు ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేయుచుండగా ప్రపంచవ్యాప్తంగా సువార్త అందటానికి ఒక పునాదిగా ఏ విధంగా నిలబడ్డారో, మరి ఆ ప్రార్థన ఈ రోజు కూడా మన భారతదేశానికి సువార్త అందటానికి గల కారణం అని మీరు గుర్తుకు చేసుకోవాలి. మరి ఇలాంటి విధానంలో ప్రార్థన అనేది ఎంత గొప్పదో మీకు తెలుసు. ఈరోజు ప్రార్థన గురించి ఎంతో మంది మాట్లాడుతున్నారు, ప్రార్థనలు ఎంతో మంది చేస్తున్నారు కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ప్రార్థన అంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఏమంటారు తెలుసా? ప్రార్థన గురించి, ప్రార్థన అంటే ఒక ఊపిరి లాంటిది క్రైస్తవునికి అని అంటారు. నిజమా కాదా? నిజం. ప్రార్థన అంటే క్రైస్తవునికి ఊపిరి లాంటిది. అది నిజము, అది వాస్తవము, అది 100% సత్యం అని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా కొంతమంది అంటారు ప్రార్థన అంటే ఏందయ్యా అంటే ఊపిరి అంటారు, ప్రార్థన అంటే ప్రాణము కూడా అంటారు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము అని కూడా అంటారు. మరి అంత గొప్ప ప్రార్థనకు అంత విలువలుగా మనం చెబుతున్నాం కదా, అంత గొప్పగా మనం వివరిస్తున్నాం కదా ప్రార్థన గురించి. ఈరోజు ప్రార్థన గురించి ఎలా మారిపోయిందో మీకు తెలుసు. అరినెత్తి మొదలుకొని అరికాలి వరకు ప్రార్థన 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 ప్రార్థన. చూడండి, అంటే ప్రార్థన దేనికి ఉపయోగించుకుంటున్నారయ్యా అంటే ఈ శరీరాన్ని సంబంధాన్ని కొరకు మాత్రమే ఈరోజు ప్రార్థన ఉపయోగించుకుంటున్న సమాజం మన క్రైస్తవ సమాజము. ఒకప్పుడు అలా లేదు. మన క్రైస్తవ సమాజము పరిచర్య కోసము, త్యాగము కోసము, సహాయం కోసము ప్రార్థన చేసే వాళ్ళు ఒకప్పుడు మన క్రైస్తవులు. ఇప్పుడు అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నారు, అవసరాల నిమిత్తం కోసమే ప్రార్థన చేస్తున్నారు. ఉద్యోగాలు రావాలన్నా, సంబంధాలు రావాలన్నా, మరి అలాంటి విధానములోనే ఈరోజు ప్రార్థనలు మనకు ముందుకు కనబడుతున్నాయి. ఈరోజు ఎందుకు దాని అంత కారణం ఏమిటయ్యా అని అంటే దాని గురించి ఎక్కువగా నేను చెప్పను. దానికి కారణము మనమే అంటే ఈరోజు బైబుల్ పట్టుకొని ఏదో 4 ముక్కలు నేర్చుకొని ప్రార్థన 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 అడగండి 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 అడగండి. ఈరోజు అలాగనే బోధ జరుగుతుంది. మరి అలాంటి బోధకులు ఈరోజు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.
ఎంత శాతం ఉందంటే ఎక్కువగా చెప్పను, 80% ఉంది. ఎక్కడో 20% మాత్రమే దేవుని వాక్యానికి కట్టుబడి, ఆ వాక్యానికి విలువనిచ్చుకుంటూ, ఆ వాక్యాన్ని గౌరవించుకుంటూ, ప్రార్థన అనేది ఒక ఆత్మను కాపాడటానికని, ప్రార్థన అనేది ఒక కుటుంబాన్ని దేవునిలో ఎదిగింపజేసేదని, ప్రార్థన అనగా సంఘమును బాగు కోసము, మేలు కోసము చేసేదని కొంతమంది మాత్రమే మనకు కనబడతారు ఈరోజు. వాళ్ళు మనకు టీవీలో కనబడారు, అలాంటి వాళ్ళు మనకు టీవీలో కనబడరు. ఎక్కడ కనబడతారు అంటే ఎక్కడో మారుమూరు గ్రామాలలో, ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరులో మనకు కనబడుతుంటారు. చూడండి, మరి అలాంటి వాళ్ళు ఒక ఆవేదనతో వారి భావాలను వ్యక్తపరుస్తూ మాట్లాడుతుంటారు. మరి ఈ రోజు కూడా ఈ విధంగా మీ మధ్యకు రావడానికి కారణం ఏమిటంటే, ఎక్కడో మారుమూరు గ్రామంలో నేను పరిచయం చేస్తున్నాను ప్రేమన దేవుని వలన. ఎక్కడో మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్నాను. ఈరోజు పరిచర్య చేయడానికి గల కారణం ఏమిటంటే, ముందు దేవుడు. ఈరోజు నిలబడి మీ ముందుకు నేను వాక్యం చెప్తున్నా అంటే కూడా దేవుడు. కాబట్టి ప్రార్థన గురించి నేను నేర్చుకున్న, ఆ దేవాది దేవుడితో నేను నేర్చుకున్న ఆ కొన్ని విలువైన సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన అంటే ప్రాణం పెట్టడం అని మనం ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? ప్రార్థన అంటే మన ప్రాణ త్యాగం చేయాలని మనకి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? ప్రార్థన అంటే ప్రాణార్పణం పొయ్యాలని మనకి ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? అంటే మనం అలాంటి గుర్తు చేసుకోమనం, మనకు అలాంటివి వద్దు. మనకు కావాల్సింది ప్రార్థన అంటే ఏంటివంటే, మేలులు జరగడమే ప్రార్థన. మేలులు జరగకపోతే ఈ సంఘం నుండి మరొక సంఘానికి వెళ్ళేవారు ఈ రోజు లేరంటారా? ఉన్నారు గొప్పవాళ్ళు, మన వాళ్ళు. ఈ సంఘానికి వదిలిపెట్టి మరొక సంఘానికి వెళ్ళేవారు గొప్పవాళ్ళు కనబడుతున్నారు ఈ రోజు మన క్రైస్తవ ప్రపంచంలో అంటున్నాను నేను. చూడండి, కొన్ని విషయాలను ప్రార్థన అంటే ఎలా చేయాలి, ప్రార్థన అంటే ఏ విధంగా దేవునితో మాట్లాడాలి, ప్రార్థన అంటే ఎలా ఉంటే ఆయన విజ్ఞాపన కోరుకుంటాడు, ఎలా ప్రార్థన చేస్తే ఒక ఆత్మను కాపాడబడతాడు, ఎలా ప్రార్థన చేసే కుటుంబాన్ని కాపాడబడతాడు, ఎలా ప్రార్థన చేస్తే సంఘము బాగుంటుందని కొన్ని విషయాలు చెప్పడానికి నేను ముందుకు నిలబడ్డాను. నేను కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. కీర్తనలు 7వ కీర్తన, కీర్తనలు 7వ కీర్తన ఒక మాట మనకు కనబడుతుంది. బెన్యామీను వంశస్థుడైన కూసు చెప్పిన మాటలు విషయమై దావీదు యెహోవాను గురించి పాడదగిన వీణానాదంతో కూడుకున్న గీతము అనే పాట, కీర్తన. బెన్యామీను అంటే మనకందరికీ తెలుసు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కూసు దేశానికి చెందినవాడు. ఎవరయ్యా అంటే సౌలు. మరి అలాంటి సౌలు గారు, దావీదు గురించి మీకు తెలుసు. సౌలు దావీదుకి ఒకప్పుడు ఎంత సంబంధం ఉన్నదో, ఒక అవినాభావ సంబంధం ఉండేది. మరి అలాంటి దావీదుకు సౌలుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారిపోయింది వారి మధ్యలో ఉన్న బంధం. ఎలా మారిపోయిందంటే, ప్రాణాలను తీసే విధంగా, సౌలు ప్రాణాలను తీసే విధంగా పణముగా పెట్టుకొని, ఊపిరిగా పెట్టుకొని దావీదును చంపడానికి కొండలు, గుట్టలు, అడవులు దాడుతున్నాడు. చూడండి, మరి అలా జరుగుతుంది. దానికి అంత కారణం ఏమిటయ్యా? దానికి అంతటి కారణం ఏమిటయ్యా అంటే మీకు అందరికీ తెలుసు. సౌలు కన్నా దావీదు ఎక్కువగా పొగిడినందుకు, సౌలు కన్నా దావీదును దేవుడు ఎక్కువగా ముందుకు నడిపిస్తున్నందుకు, ఎక్కడికి వెళ్ళినా దావీదు విజయ దుందువి మోగించుకుంటూ, విజయ భేరిగా నిలబడుతూ యుద్ధాలను జయించుకుంటూ వస్తున్నాడు దావీదు. మరి అలాంటి సమయంలో జరిగిన సంఘటనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా. చూడండి ప్రేమన దేవుని మగన, మరి అలాంటి సమయంలో ఈ బెన్యామీను గోత్రానికి చెందిన ఈ కూషు దేశస్థుడైన ఈ సౌలు గారు తరుముతున్నాడంట దావీదు గారిని తరుముతున్నాడంట. మరి ఈ తరుముతున్న విధానంలోనే ఈ కీర్తన రాయబడిన కీర్తన. ఈ కీర్తన ఒక మంచి ట్యాగ్లైన్ చెప్పవచ్చు ప్రేమన దేవుని వలన. ఈ కీర్తనకు ఒక మంచి ట్యాగ్లైన్ చెప్పవచ్చు. ఏంటంటే దుఃఖముతో రాయబడిన కీర్తన. ఏంటంట? దుఃఖముతో రాయబడిన కీర్తనట. ఇంకా బాగా చెప్పమంటారా? ఈ కీర్తన యొక్క సారాంశం మన ఆలోచన చేయగలిగితే నిర్దోషమైన కీర్తన, నిర్దోషవంతమైన కీర్తన అని కూడా చెప్పొచ్చు మనం. ఈ కీర్తనకు అంత దెత్తుంది ప్రియమైన దేవుని వలన. ఎలాంటి ప్రార్థన చేస్తారో తెలుసా? ఈ మాటలు కొద్దిగా మనం వింటే, నిజంగా చెప్తున్నాను, ఈ మాటలు కొద్దిగా మనం వింటే, ఈ మాటలు కొద్దిగా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే
ప్రార్థన ఎలా చేయాలనో ఇప్పుడు ఇంతకు ముందు ఎలా చేస్తున్నామో దానికి దీనికి వెయ్యింతలు డిఫరెన్స్ ఉంటుంది. కొండకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ దావీదు చేసిన ప్రార్థనను బట్టి మనం చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రియమైన దేవుని వలన మనం చేస్తున్న ప్రార్థనలను బట్టి ఒకసారి చూద్దాం. మనకందరికి తెలుసు, చదువుకున్న వాళ్ళు, చదువు సరిగా లేని వాళ్ళు, చర్చికి వస్తున్నవాడు, చర్చికి రాలేకపోతున్నవాడు అందరి గురించి ప్రార్థన చేస్తారు. సంవత్సరానికి వచ్చినవాడు ప్రార్థన చేస్తాడు, 6 నెలలకు వచ్చినవాడు ప్రార్థన చేస్తాడు, 3 నెలలకు ఒకసారి వస్తున్న వాళ్ళు కూడా, స్త్రీలు పురుషులు అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. మరి అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా వినాడా? వాళ్ళ ప్రార్థన చేసిన విధానాలను ఈ దావీదు యొక్క చెప్పబడిన ఈ కీర్తన యొక్క ప్రార్థన విన్నపాన్ని బట్టి రెండిటికి మనము జత కలుపుదాం. జత కలిపి దావీదు ఎలా చేస్తున్నాడు, ఈ రోజు మన వాళ్ళు ఎలా చేస్తున్నారు కొద్దిగా మనము ఆలోచన చేద్దాం. చూద్దాం దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా నా దేవా, 7వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా. ఇది ప్రతి ఒక్కరు చేస్తారు ప్రియమైన దేవుని వలన. సంవత్సరానికి వచ్చేవాళ్ళు చేస్తారు, సంవత్సరం ఒకసారి వస్తున్న కుటుంబం ప్రార్థన చేస్తుంది, అవిశ్వాసులు ప్రార్థన చేస్తారు, ఎప్పుడో ఒకసారి దేవుడు గుర్తుకొస్తే ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఈ మాటలు ఖచ్చితంగా పలుకుతారు. సార్ వారలాగా వీరిలాగా ప్రార్థన ఉంది అని అనుకుంటాం. అలాగనే కనబడుతుంది ముందు మనకు అలాగనే కనబడుతుంది. దూరం నుండి చూస్తే తాటి చెట్టు కింద కూర్చొని మనం పాలు తాగినా నీళ్లు తాగినా వాడు తాటికల్లే తాగుతున్నారని ఈరోజు మాట్లాడే ప్రపంచం. ఈరోజు మరి ఈ మాట కూడా మనం చూసి వాళ్ళు అలాగే చేస్తున్నారు సార్, దావీదు కూడా అలాగే చేస్తున్నారు సార్, వారికి వీరికి ఏం భేదం ఉంది సార్? కొద్దిగా ఆలోచన చేద్దాం, ముందుకు వెళ్ళి కొద్దిగా మన దుమ్ము మన ధూళి దులుపుకుందాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అడుగులు వేసే విధంగా ముందుకు కొనసాగుదాం. చాలా బురద ఉంది మన జీవితాలకు, చాలా నీచమైన బురద ఉంది. ఆ బురద అంతా కడుకుందాం ప్రేమ దేవుని వల్ల ఈరోజు కొన్ని మాటల ద్వారా చూద్దాం. ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. చూడండి, ఈరోజు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఒక ఆపద వచ్చింది అనుకోండి, నిజం చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రాణానికి కొన్ని క్షణాలలో ఇంకా ప్రాణం పోతుందని ఒక ఆలోచన వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని కాడికి వస్తామా? నిజం చెప్పండి, దేవుని కాడికి వస్తామా? రాము. మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? మన బంధువులు, మన స్నేహితులు, మన అధికారుల దగ్గరికి మాత్రం వెళ్ళి ప్రాధేయపడతాం మనము. నిజమా కాదా? అవును. మరి ఈ దావీదు గారు ప్రాణ అపాయ స్థితిలో ఉన్నాడు. ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని కొండలను, లోయను, గృహాలను వెతుకుతూ వెళుతున్న దావీదు గారు, మరి అలాంటి దావీదు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవు తప్ప నా జీవితానికి ఎవరు లేరు. నిజంగా మనం అంటాం ఆ మాట? పెదవులతో ఆ మాట అన్నాము మనము? మన పెదవులతోనే ఆ మాట అంటాం తప్ప హృదయపూర్వకంగా మనం ఆ మాట మనం అనము. దావీదుకున్న విశ్వాసం వేరు, ఈరోజు మనకున్న విశ్వాసం వేరు. చూడండి, దావీదును కొలిచిన దేవుడు నువ్వు కూడా కొలుస్తున్నావు, కానీ ఆయన భక్తి వేరు, ఆయన విశ్వాసం వేరు. ఈరోజు మన భక్తి వేరు. దావీదు యొక్క గోరి కూడా అంట కట్టలేము మనము. మరి అంత గొప్ప భక్తి పరుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోవా నా దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. దేవా నన్ను తప్పించు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఒక సింహం ఒక జింక పిల్లను, ఒక మేక పిల్లను పట్టుకుంటే ఏ విధంగా చెండాడుతుందో, ఒక జింక పిల్లను, ఒక మేక పిల్లను, ఒక 3-4 సింహాలలో పట్టుకొని అది చీల్చేసి ఎలా ఉంటుంది? అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, అక్కడొక భాగం, ఇంకొక భాగం పోతుందా లేదా? అలాగనే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగనే జరుగుతుంది.
నా ఇంట వస్తున్న వారు ఒకరు ఇద్దరు కాదు, వందల మంది నన్ను తరుముతున్నారు. ఒకవేళ నేను వారి చేతిలో పడ్డాననుకో, దేవా నన్ను చీల్చేస్తారు, నన్ను ముక్కలుగా చీల్చేస్తారని ఒక భావాన్ని వెదజల్లుతున్నాడు. చూడండి, దేవుని ఎదుట నిలబడిన దావీదు గారు. మనం అలా ప్రార్థన చేస్తామా? మనం అలా ప్రార్థన చేయము. మరొక మాట అంటే చూడండి, దేవా ఒక్కసారి చూడండి, అంత గొప్పగా ప్రార్థన చేస్తే మరొక మాట అంటున్నాడు. మనం కూడా ప్రార్థన చేస్తాం, కొద్దో గొప్ప మనం కూడా ప్రార్థన చేస్తాం. ఇలాగే ప్రార్థన చేస్తాం అనుకోండి. కింద ఒక మాట అంటారు ప్రేమ దేవుని వల్ల, 4వ వచనంలో ఏమంటారు జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్మో, నా ప్రాణం నేలకు అనగదొక్కనిమ్మో. అర్థం కాలే కదా? అర్థం కాదు ఇలాంటి మాటలు మనకి ఎప్పుడు ఎలాంటి మాటలు అర్థం అవుతుందో తెలుసా? దీవెన ఆశీర్వాదము. నీ పిండ పిసుకు రొట్టెయు నీవు నూనె బుడ్డయు దీవింపబడిను, ఆశీర్వదింపబడిన మాత్రం తొందరగా అర్థమవుతుంది మనకు. మనకి ఇది అర్థం కాదు. ఏమంటుంది చూడండి, ఒకవేళ దేవా ఆ శత్రువులు నన్ను తరుముతుంటే, ఒకవేళ నా పక్షమున ఒకవేళ న్యాయము లేకపోతే, నా పక్షంలో న్యాయము లేకపోతే, ఒక మాట అంటారు, నా చేత పాపము జరిగిన ఎడలా, నేను వారికి పాపము చేసి ఉంటే, నేను వారికి సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేస్తే, శత్రువులు నన్ను తరిమి పట్టుకొని మనం ప్రార్థన చేస్తామా? మనం అలా ప్రార్థన చేస్తామా? దేవా నాలో పాపం ఉంటే నన్ను కొట్టు, దేవా నాలో పాపం ఉంటే నన్ను కడిగేయి అంటాం. కానీ దేవా నాలో పాపం ఉంటే నన్ను శిక్షించు, నీ శత్రువులకు అప్పగించు, నాతో పాటు ప్రయాణం చేస్తున్న వారికి, సమాధానముగా ఉండిన వారికి నేను ఏదైనా కీడు చేస్తే నన్ను కూడా శిక్షించు అని ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేస్తామా? అలాంటి ప్రార్థన చేస్తామా? అలాంటి ప్రార్థన మనము చెయ్యము. శత్రువును మనమే అంటాము, పక్కన ఉన్నవానికి మనమే అంటాము, ప్రార్థన చేసేవాడికి మనమే అంటాము, పరిచయం చేసేవాడికి మనమే అంటాము. అందరికీ అనే బాపతే కదా మనది. అందరినీ ఏలుపెట్టి చూపించే విశ్వాసం కదా మనది. మరి ఇలాంటి విశ్వాసం ఉంటే ప్రార్థన దేవుడు వింటాడా? దావీదు గారు అంటున్నాడు, దేవా నా తోటి పక్కలో ఉన్న సహోదరులు కావచ్చు, నన్ను నమ్ముకున్న కుటుంబాలు కావచ్చు, నా పక్కలో ఉన్న వారు ఎవరికైనా సరే నేను కీడు చేస్తే నన్ను శిక్షించు. మనం అంటామా మాట? నన్ను శిక్షించమంటాం మనం శిక్షించమని అనము. ఎదుటి వాళ్ళని శిక్షించు, వాని పరిచర్య చెడగొట్టు. మరి ఇలాంటి తత్వం మనలో ఉందా లేదా చెప్పండి? ఇలాంటి తత్వము మనలో ఉందా లేదా చెప్పండి ప్రేమ దేవుని వల్ల. అలాంటి తత్వము ఉంది కాబట్టి దావీదు గారికి ఉన్న పాద ధూళి కూడా మనం సరిపోమంటున్నా నేను. చూడండి, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నా చేత పాపము జరిగిన యెడల, నా ద్వారా ఎవరికైనా సరే తప్పు జరిగితే, పాపము చేసినట్లుగా ఉంటే, నా ప్రాణమును శత్రు సైన్యాన్ని అప్పగించు. శత్రువులకు అప్పగించి నా ప్రాణము నీవు. ఏంటి ప్రేమ దేవుని? అలాంటి ప్రార్థన మనకుందా? అలాంటి ప్రార్థన మనము చెయ్యము. చూడండి, మరికేమో ఏమంటారు చూడండి, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన యెడల, శత్రువులు తరిమి నన్ను పట్టుకొనిమ్మో, నా ప్రాణానికి వారు అప్పగించు, నా ప్రాణమును వాళ్ళకు అప్పగించు, నా ప్రాణము నేలకు అనగదొక్కనిమ్మో. నేను తప్పు చేసిన నువ్వు దృష్టికి, నువ్వు మానవ హృదయాలను ఎరిగిన దేవుడు కదా, నువ్వు కూర్చుంటప్పుడు చూసే దేవుడు కదా, నువ్వు నిలబడేటప్పుడు చూసే దేవుడు కదా, నువ్వు నడిచేటప్పుడు చూసే దేవుడు కదా, నువ్వు మాట్లాడేటప్పుడు చూసే దేవుడు కదా. అలాంటి విధానంలో తప్పు నేను ఒకవేళ చేసి ఉంటే నా ప్రాణములు శత్రువులకు అప్పగించు అంటున్నాడు దావీదు. అంటామా మనం అలా? మనం అలాంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు చెయ్యం. మనం దావీదు చేస్తున్నాడు. అందుకే ఈ కీర్తన నిర్దోషంతో కూడుకున్న కీర్తన, ఈ కీర్తన ఆవేదనతో రాయబడిన కీర్తన అని మనము ముందుగా చెప్పాను ప్రేమ దేవుని వల్ల. అంత గొప్ప సారాంశం ఉన్న కీర్తన ఈ కీర్తన. అందుకంటే చూడండి, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్మో, నా ప్రాణం నేలకు అనగదొక్కనిమ్మో,
నా అతిశయ స్పందము మట్టి పాలు చెయ్యనేమో. నేను ఏదైతే గర్వపడుతున్నానో ఆ గర్వాన్ని నన్ను అణిచివేసేయి. నా గర్వాన్ని నీవు అణిచివేసేసి మట్టి పాలు చేసేసాయి. మట్టి పాలను చేసేసాయి. ఏంటండి అలా అంటామా? అలా ప్రార్థన చేస్తామా? అలా ప్రార్థన చెయ్యం మనం. తప్పు చేస్తే అలా అదిగా ఇలా ముక్కు చెప్పులు వేసుకొని వెళ్ళిపోయే జాబతి కాదు మనది. అలాంటి భక్తిపరులం కాదా మనము? బైబుల్ చెప్తున్నా, మనం తప్పు చేసి నన్ను శిక్షించు నాయనా, తప్పు చేసి నన్ను నిలబెట్టి నువ్వు శత్రువులకు అప్పగించు అంటున్నావు మనము. మనం అలా అనం, మనం అలా ప్రార్థన చెయ్యం. కానీ ఈయన మాత్రము ప్రార్థన చేస్తాడు ప్రేమన్న దేవుని వలన. నా ప్రాణము నేలకు అనగదొక్కనేమో, నా అతిశయ స్పందము మట్టి పాలు చెయ్యనేమో, నిర్మితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించిని కదా. ఎవరైతే నన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నన్ను శోధనలు కలగజేస్తున్నారో, ఎవరైతే నన్ను చంపాలనుకుంటున్న వాళ్ళకి నేను చేసింది మేలే కదా, నీ కీడు కాదు కదా. నువ్వు చేస్తున్నావు కదా ప్రార్థన. నువ్వు శత్రువులకు పిలిచి భోజనం పెట్టావా ఎప్పుడైనా? నువ్వు శత్రువుని గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా అని శత్రువుల గురించి? ఆ ఆత్మ నశించిపోతుందని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? లేదా, అలా ప్రార్థన చెయ్యం. ఒక ఇంటర్వ్యూ చూశాను మొన్న నేను. మైకేల్ బాబుల శివారెడ్డి శత్రువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడంట. ఆయన తెలిసింది దేవుని ప్రేమ, మనకి ఇంకా తెలియలేదు. చూడండి, మారు మనసు అంటే అది శత్రువులకు ప్రాణము, శత్రువులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేసే ధైర్యము, ప్రార్థన చేసే తత్వము ఈరోజు బైబుల్ మనకి ఇచ్చింది. మనకు ఇచ్చింది. మనం అలా చేస్తున్నామా ప్రార్థన అంటున్నాను నేను. మన సంఘాలు బాగుంటుంటే బాగుంటాయా? మన కుటుంబాలు బాగుంటామంటే బాగుంటాయా? ఇలా చేయకపోతే మన కుటుంబాలు బాగుండవు, మన సంఘాలు బాగుండవు. ఇంకా బాగా చెప్తున్నా, ఇలా ప్రార్థన చేయకపోతే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా సున్నా. సున్నా అంటే అవును, సున్ననే. అలా వద్దు. దావీదు రాసిన ఈ 7వ కీర్తనలో దావీదు ఎంత ముద్దుగా ఈ మాటలు మనకు చెబుతున్నారో జాగ్రత్తగా చూద్దాం. దేవుడు ఆయుష్నిస్తే, ఆరోగ్యం ఇస్తే, యోబు చేసిన ప్రార్థన మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. వాళ్ళు ప్రార్థన చేసుకునే విధంగా ముందుకు నడుద్దామని ప్రభునామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. తలలో వంచిన వారం అయితే ప్రార్థన చేసుకుందాం.